హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి అయితే మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ వీడియో. చాలా బాగుంటుంది, తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా మేము వెళ్ళగానే మా అన్నయ్య ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఎండ్ కూడా అవ్వబోతుంది. ఇంకా వెళ్ళిన వెంటనే మా అన్నయ్య అయితే మా పాపను తీసుకున్నాము. మా పాపని అప్పుడెప్పుడు 5th or 6th మంత్లో ఉన్నప్పుడు చూసిండు, మళ్ళీ ఇప్పుడు 1.5 yearకి చూస్తున్నాడు అనమాట. ఇంకా పాప డైలీ ఇంట్లోనే ఉండి సింగిల్గానే ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరిలో చూడడానికి చాలా భయపడింది. ఇంకా ఫుల్ ఏడ్చేసింది అనమాట. ఇంకా మా అన్న అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అయితే తీసేసుకున్నాము. ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ నుండి అంతా మా అన్నయ్య వాళ్ళ ఫంక్షన్ దగ్గరే ఉండి అంతా చూసుకొని లాస్ట్కి పెట్టేసింది. మా అమ్మ అంతా దగ్గరుండి కూడా లాస్ట్కి పెట్టడానికి రీజన్ నా కోసం వెయిట్ చేస్తూ మా అమ్మ కూడా లేట్ పెట్టింది. ఇంకా మేము వచ్చిన తర్వాత అయితే మా అమ్మ మా అన్నయ్యకి పెట్టేసింది అనమాట. అరవకళ్ళతో పెడతారంట. మా ఏం ఎప్పుడు పెట్టలేదు, మాకు ఫస్ట్ టైం అసలు. మా అక్క కూడా ఫస్ట్ టైమే. ఇంకా మా అక్క కూడా భయపడిపోతుంది. ఇంకా అరవకళ్ళు మనం వేడితో లేపి మనమే పెట్టాలి. బ్యాక్ సైడ్ అయితే కొంచెం సపోర్ట్గా పట్టుకున్నారు కాబట్టి ఇంకా భయం అనిపించలేదు. ఇంకా మా అక్క పెట్టేసిన తర్వాత అయితే నేను కూడా పెట్టేసిన. ఇంకా మేమే లేట్ అంటే ఇంకా దగ్గరగా ఉన్న మా ఫస్ట్ అక్క కూడా చాలా లేట్గా వచ్చింది. కానీ ఇదంతా అయిపోయిన తర్వాతే వచ్చింది మా అక్క. ఇంకా లాస్ట్కి అయితే నేను కూడా పెట్టేసిన. లోపల ఎంత భయం ఉన్నా కూడా బయటికి అయితే భయం లేనట్టుగానే పెట్టేసిన. ఇంకా అసలు ఎక్స్పీరియన్స్ ఉంటే అంత భయం అనిపించదు, ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం భయమే అనిపించింది. ఇక్కడ ఫొటోస్ తీసేటప్పుడు స్మైల్ అంటున్నారు కానీ అసలు స్మైల్ ఇవ్వడానికి కూడా అంత అనిపించట్లేదు, అంత భయం ఉందన్నమాట. వీళ్ళు వచ్చేసి అయితే మా మేనత్త బిడ్డలు అన్నమాట. పిన్ని కూతుర్లు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళంతా మా దగ్గర అన్నమాట, దగ్గర వాళ్ళే, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, వీళ్ళంతా. ఇంకా మిగతా కొంచెం దూరం ఉన్న రిలేషన్స్ అయితే డైరెక్ట్ పెళ్ళికే వస్తారు. ఇంకా మేము ఇంత దగ్గర ఉండి ఇది ఫంక్షన్కి కూడా అటెండ్ కాకపోతే బాగోదు కదా. అసలు మాకు ఎందుకు లేట్ అయింది అంటే ఆల్రెడీ లాంగ్ వీడియోలో మీకు ముందు చెప్పిన మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ ఉంది అని చెప్పి మేము హైదరాబాద్ నుండి విలేజ్ వెళ్తున్నామని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసిన. మేము హైదరాబాద్ నుండి విలేజ్ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. వచ్చినాక ఆల్రెడీ మా అన్నయ్యది ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా లక్కీగా ఎండ్ అయ్యే లాస్ట్ మూమెంట్లో మేమైతే వచ్చేసినాం. మా పాప అయితే ఎవ్వరు ఎత్తుకున్నా అసలు పోవట్లేదు. ఎత్తుకోవడానికి అయితే చాలా మంది ఉన్నారు కానీ అస్సలు వెళ్ళట్లేదు. ఇక్కడికైతే ఒక 1 minute వెళ్ళింది, అది కూడా ఐస్ క్రీమ్ పెడతా అన్నారని చెప్పి వెళ్ళింది. ఇంకా అస్సలు నన్ను వదలట్లేదు, అస్సలు కంఫర్టబుల్గా ఉండనివ్వలేదు. మా అక్క చూడండి, ఇగో ఫంక్షన్ అయిపోయినాక వచ్చేసింది. మా అక్క 7 months తర్వాత అయితే చూస్తుంది మమ్మల్ని. మొత్తం ఇంకా ఫంక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు, రోకలితో అవి చేస్తారు కదా, అదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు అసలు ఉందన్నమాట. ఇగో ఏమో మా ఫస్ట్ అక్క అన్నమాట. ఇక్కడ ఉన్న అన్నయ్య, చిన్న అన్నయ్య ఇద్దరు లండన్లోనే ఉంటారు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా ఫస్ట్ అయితే ఫ్యామిలీ, టోటల్గా ఫ్యామిలీ అయితే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత మ్యారేజ్కి అటెండ్ అవుతున్నా, అది కూడా మా అన్నయ్య పెళ్ళి. మా సైడ్ అయితే చిన్న ఫంక్షన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బ్లూ షర్ట్లో ఉందైతే మా పెద్ద బావ. మేము లాస్ట్కి వచ్చినాం కాబట్టి మాకు బొట్లు పెడుతున్నారు, పసుపు రాశారు. అందరైతే షాక్ అయిపోతున్నారు, ఇంత సన్నగా అయిపోయావు, ఇంత సన్నగా అయిపోయావు. అందరికీ అదే ఆన్సర్ చెప్పడమే సరిపోయింది. ఇంకా వీళ్ళు వచ్చేసి అయితే మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా చిట్టి తల్లి అయితే నన్ను అస్సలు వదలలేదు. ఫస్ట్ టైం అనమాట, అది పుట్టినప్పటి నుంచి నేను దించకుండా ఎత్తుకుంది అయితే మా అన్నయ్య పెళ్ళి హల్దీలోనే. తర్వాత ఇంకా అంతా పసుపు రాసేసి వాటర్ పోస్తారని చెప్పి ఫస్టే ఫోటోషూట్ జరుగుతుంది. ఫొటోస్ తీసిన తర్వాత అయితే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరికైతే ఎల్లో డ్రెస్సెస్ వేస్తున్నారు కానీ అందరికీ బాగానే సరిపోయినాయి. కానీ మా వాడికి ఒక్కడికే పెద్దగా అయిపోయింది అనమాట, చిన్న సైజ్ అయితే తీసుకురాలేదు. అయినా పర్వాలేదు, అది వేసుకోవాలని చెప్పి మా అన్నయ్య అయితే డ్రెస్ ఇస్తున్నాడు. అందరిలో అంటే జోక్గా అసలు కామెడీగా ఉంది అయితే మా వాడు ఒక్కడే, వాడికి ఒక నైట్ డ్రెస్లా అయిపోయింది. ఈ గ్రూప్లో అందరికంటే చిన్నగా ఉన్నది అయితే మా వాడే అన్నమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ వల్ల అయితే మా అన్నయ్యని చాలాసేపు వదలలేదు, అంత టైం తీసుకొని ఫోటో తీశారు. బాగానే 1 hour పట్టింది. కానీ దిగితేనే బెటరు, ఎందుకంటే లైఫ్ లాంగ్ మెమొరీస్ ఉంటాయి. ఆ 1 hour కూడా దిగకుంటే అసలు మనకి చూసుకోవడానికి కూడా ఫొటోస్ ఉండవు.
మన ఫంక్షన్‌లో ఫోటోలు దిగడానికైతే ఇంట్రెస్ట్ చూపించుకోవాలి. ఓపిక లేకపోయినా ఎందుకంటే మనం ఒక్కసారే జరుగుతుంది లైఫ్‌లో కాబట్టి. ఇంకా ఇంటి ముందు కూడా డెకరేషన్స్ అసలు ఫ్లవర్స్ చాలా బాగా చేశారసలు. నేను వెళ్ళిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. విలేజ్ కదా అసలే. ఇంకా ఫైనల్‌గా అయితే అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇంకా మా అన్నయ్యనైతే ఫస్ట్ ఫోటోస్ తీస్తున్నారు. ఇక్కడ వీళ్ళొచ్చేసి మా పెద్దమ్మ, పెదబాపు అనమాట. నేను వీడియో తీస్తున్నా కదా! వాళ్ళు కూడా యూట్యూబ్ అని చెప్పగానే హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇంకా ఎంతైనా చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం అందరిని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇక్కడ అయితే మా అమ్మ వాళ్ళైతే పెడుతున్నారు. ఇంకా ఇప్పుడైతే మా ఫ్యామిలీ స్టార్ట్ అయిందనమాట. 1 బై 1 పెట్టడం. ఫస్ట్ మా అమ్మ వాళ్ళు పెడుతున్నారు, తర్వాత మా అక్క వాళ్ళు, తర్వాత నేను. ఫస్ట్ జరిగిన ప్రోగ్రామ్కి మిస్ అవ్వడంకి రీజన్ ఏంటి అంటే మేము హైదరాబాద్ నుండి విలేజ్ వచ్చినాం అనమాట. విలేజ్కి వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య కూడా కొంచెం ముందుగా చేశారనమాట ఫస్ట్ ప్రోగ్రామ్ రోకలితో చేయడము. అందుకే దానికి మేము అంతా చూడలేకపోయినాము. ఇంకా అది చూడకపోయినా దీనికైతే ఉన్నామని చెప్పి హ్యాపీ. నేనైతే మా హస్బెండ్ లేకుండా చిన్న పిల్లలతో ముందుగా రావడానికి రీజన్ అయితే మా అన్నయ్య పెళ్ళి ఉందని, అండ్ మేము కూడా ఇల్లు కడుతున్నాము, దానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా పని ఉంది, 2 కలుస్తాయని చెప్పి నేను కొంచెం ముందుకు వచ్చిన. అండ్ నేను రాజస్థాన్ వెళ్ళి కూడా 7 months అయ్యింది. ఇంకెప్పుడెప్పుడు నాకు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలని ఉండే. నేను వచ్చినాక కొన్ని డేస్లో మా హస్బెండ్ కూడా వస్తా అన్నాడు కదా, కొంచెం నేను ముందుకు వస్తే మా అన్నయ్య పెళ్ళి కూడా చూస్తా అని చెప్పి వచ్చిన. ఇక్కడ ఉందైతే మా చిన్న అన్నయ్య, పెళ్ళి కొడుకు ఏమో పెద్ద అన్నయ్య అనమాట. ఇంకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను చూడండి. వాళ్ళు మాత్రం నాకు అన్నయ్యలాగా ఉంటారు, కానీ వామ్మో చాలా హైట్ అయ్యారు, లావు కూడా అయ్యారు అనమాట. వాళ్ళ దగ్గర నేను నిల్చుంటే వాళ్ళ దాంట్లో సగం ఉన్నాను అసలు. లెఫ్ట్ సైడ్లో ఉన్నది తమ్ముడే, బ్యాక్ సైడ్లో ఉన్నది తమ్ముడే అనమాట. ఫ్రంట్ ఉందైతే మా పెద్దనాన్న. ఇంకా ఫైనల్గా అయితే మేము డ్యాన్సులు చేసాము, చాలా ఎంజాయ్ చేసాము అనమాట. ఇక్కడ డ్యాన్సులు చేసేది అయితే అత్తలు, అక్క వాళ్ళు, మేము, అన్నయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఎవ్వరు తగ్గేదేలే అంటున్నారు. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఫస్ట్ అయితే అమ్మాయిల వరకు వేసినాము, తర్వాత బాయ్స్ వేసారు. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే అందరం కలిసి వేసినాం. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అంత వీడియో పెట్టాలి అంటే లెంత్ అయిపోతుందని చెప్పి నేను షార్ట్లో పెట్టిన. స్టార్టింగ్లో అయితే ఎవరెవరు డల్గా ఉన్నారో లాస్ట్కి అయితే వాళ్ళైతే మొత్తం హీరోలు అయిపోయారు అసలు. మా బావ చూడండి, ఇక్కడ ఆయన ఆగట్లేడు అసలు. ఎంత బాగా ఎంజాయ్ చేసినామో, ఎవరు ఆపబట్టినా ఆగట్లేరు, ఒకరు డ్యాన్స్ కంటే ఒకరు. ఫైనల్గా అయితే చాలా హ్యాపీగా అనిపించింది, ఎంత ఎంజాయ్ చేసామో అసలు. ఈ వీడియో అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.